వచ్చే ఎన్నికల్లో కడప నుంచే వైకాపా ఓటమి ఖరారు కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్దేశించారు. కడప జిల్లాలో తెలుగుదేశానికి పూర్వ వైభవం రావాలన్న చంద్రబాబు ఈసారి 2కు2 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని, 1-2 మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని జిల్లా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎంపీ నియోజకవర్గాల సమీక్షలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడప, రాజంపేట పార్లమెంటు పరిధిలోని నాయకులతో సమావేశమయ్యారు. ఫ్యాక్షన్ అడ్డాగా మారిన కడపను కర్మాగారాల గడ్డగా మార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాలు గెలిచి తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవాలన్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం 5,435 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారని, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో 3 మినహా మిగిలిన 8 స్థానాల్లో తెలుగుదేశం గెలుపొందిందని గుర్తు చేశారు. ఇప్పుడు కడప జిల్లాలో మళ్లీ అదే సంఘటిత శక్తిగా రూపుదిద్దుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే పార్టీ విజయానికి పునాదులన్న చంద్రబాబు ప్రతి పేద కుటుంబం అండదండలున్నాయని, మనకే ఉన్నాయని నాయకులకు చెప్పారు. కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లిస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని, బత్తాయి చెట్లు ఎండిపోకుండా నీళ్లిచ్చి కాపాడామని గుర్తు చేశారు. గండికోట చిత్రావతి రిజర్వాయర్లు ప్రారంభించి 60,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని, కొత్తగా 24,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చామని చంద్రబాబు వివరించారు. రాయలసీమ ప్రాణనాడి మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేశామని, హంద్రినీవా, గాలేరు నగరి ఎత్తిపోతల పథకాలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాలను రాయలసీమ చివరి కంటా తీసుకెళ్లడం నిజంగా ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. రైతుల్లో పండగ వాతావరణం ఉందని, కడప జిల్లాలో వేంపల్లి మండలానిదే అత్యధిక తలసరి ఆదాయమని వివరించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు రాయితీలిస్తామని ప్రతిపాదించినా మోదీ సర్కార్ ముందుకు రాలేదని గుర్తు చేసిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యతను స్వీకరించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంతగా అభివృద్ధి చేసిన తెలుగుదేశాన్నే ప్రజలు ఆదరిస్తారని, రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు, 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఏకపక్షం కావాలని అభిలషించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తెలుగుదేశం ఆరాటపడుతుంటే సమాజంలో ద్వేషాలు పెంచడం, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో వైకాపా నిమగ్నమైందని మండిపడ్డారు.